విద్యార్థుల్ని అడ్డుపెట్టి ఓ ఉద్యమం. దానికి ఆ విద్యార్థులు విద్యార్థి నాయకులు కోట్ల రూపాయల డబ్బులు ఇది యుఎస్ ఎయిడ్ నుండి వచ్చింది, సోరోస్ వాళ్ళ నుండి వచ్చింది, డీప్ స్టేట్ వాళ్ళ నుంచి వచ్చింది, ఓపెన్ సొసైటీ వాళ్ళ నుండి వచ్చింది, గేట్స్ ఫౌండేషన్ నుండి వచ్చింది. ఇది ఓపెన్గా ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడింది. యూనస్ అనేవాడు అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, వచ్చేసి అక్కడ అకస్మాత్తుగా పాలకుడైపోయాడు. ఎవడెన్నుకున్నాడు వాడిని? ప్రజలు ఎన్నుకోవాలా? పోనీ అక్కడ రాజకీయ పార్టీ నడపట్ల, పోనీ అక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. వాడు అకస్మాత్తుగా వాడు వచ్చాడు, పరిపాలన నడిపేస్తున్నాడు. వాడితో పాటు మంత్రులు నడిపేస్తున్నారు, సైన్యం వాడికి సహకరిస్తోంది, పోలీసు వాడికి సహకరిస్తోంది. ఎవరు నడిపిస్తున్నారు వాడిని? ఇది $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచంలో ఇది కనుక ఓకే అయితే ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఈ కుట్రలు ఇంకా ప్రపంచం మొత్తం దారుణంగా జరుగుతాయి. ఎందుకంటే పోనీ తిరుగుబాటు అంటే అక్కడున్న ప్రతిపక్షం వచ్చిందంటే అనుకోవచ్చు, లేదా అక్కడున్నటువంటి వాడు ఎవడన్నా పరిపాలిస్తున్నాడంటే అర్థం కావచ్చు. కానీ దేశాలు వదిలేసి ఏడకోపోయి అక్కడేదో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, వెనక్కి వచ్చి ఇప్పటికీ నడుపుతున్నాడు. బైడెన్ టైంలో జరిగిందని బహిరంగంగా కనబడింది. అదే సందర్భంలో ఆ తర్వాతన జరిగిన అరాచకం, తీవ్రవాద నాయకులందరినీ జైళ్లలో నుంచి వదిలిపెట్టి పాకిస్తాన్ ప్రేరేపిత లేదా పాకిస్తాన్ అనుకూల తీవ్రవాదులు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ఇష్టారాజ్యంగా తయారైపోయి ఏ పాకిస్తాన్కి వ్యతిరేకంగా పుట్టిన బంగ్లాదేశ్ని తిరిగి పాకిస్తాన్లో కలిపే తరహా వ్యవహారాలు నడుపుతూ ఉంటే అమెరికా కథ నడుపుతోందా? ట్రంప్ కూడా అందులో పార్టీనా? ట్రంప్ కూడా ఓ పక్కన బంగ్లాదేశ్ వ్యవహారం మోడీ చూసుకుంటాడంటూ ఇంకో పక్కన వాడిని ఎందుకు దించట్లేదు? వాడికి ఏం సంబంధం అసలు? అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైనికులకి సైనికాధికారులు ఎందుకు వాడి మాట వింటున్నారు? ఎవడు వాడి వెనకాల ఉన్నాడు? అమెరికా లేదు, రష్యా లేదు, ఎవడు లేకుండా ఎవడుంటున్నాడు వాడి వెనకాల? అంటే పాకిస్తాన్ నమ్మి ఒకటి నడుస్తుంది. అంటే పాకిస్తాన్ ఎట్ట నమ్ముతున్నారు వీళ్ళు? అంటేనే అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. ఇందులో ట్రంప్ పాత్ర ఏంటి? గతంలో బైడెన్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బేసిక్గా ఏంటంటే భారత్ చైనాని కట్టడి చేయడానికి అమెరికా స్థావరం లేదా అమెరికా చెప్పిన మాట వినేటటువంటి డూడు బసవన్నలు కావాలి. ఇదివరకు పాకిస్తానుడు, ఇప్పుడు బంగ్లాదేశ్. ఇదేనా అమెరికా వ్యూహం?